బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అంటే ఇలాంటి ధైర్యం కానీ ఇలాంటి సాహసం కానీ చేయాలంటే ఓన్లీ పోసానికి ఇష్టం అట్లే అది మీ బెంచ్ మార్క్ మీ మీ ముద్ర అది ఎవరి వల్ల కాదు అది. అవును, అదృష్టం అది. అయితే మీరు ఎలాగో ఇప్పుడు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా చేస్తున్నారు కాబట్టి మీరు ప్రొడ్యూసర్గా చేసిన ఒక సందర్భం గురించి మాట్లాడతాను. ఇది మీకు ఇష్టమైతే దీని గురించి డిస్కస్ చేద్దాం, లేదంటే దీన్ని ఆపేద్దాం. మీరు శ్రావణ మాసం సినిమాకి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా సినిమా తీశారు. సినిమా ఫ్లాప్ అయింది. 2 సంవత్సరాల్లో కసితో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాల స్పాన్లోనే ఒక సినిమాని రిలీజ్ చేసి బిగ్గెస్ట్ హిట్ తీశారు, ఆపరేషన్ దుర్యోధన. ఈ మధ్యలో ఒక డైరెక్టర్ మీ ఇంటికి వచ్చి ఆయనకి ఎందుకు సినిమాలు డైరెక్షన్ చేయడం ఎందుకు, ప్రొడ్యూస్ చేయడం ఎందుకు, అది మాలాంటి వాళ్ళకి డబ్బులన్నీ పోయినాయి, ఇప్పుడు ఖర్చులకు ఏం చేస్తారని మాట్లాడిన ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ దుర్యోధన తర్వాత లేదురా పోసాని మురళకృష్ణ హిట్ కొట్టాడు, పోసాని మురళకృష్ణకి డైరెక్షన్ కూడా వచ్చు, ప్రొడక్షన్ వచ్చు, ప్రొడ్యూసరు అని చెప్పారు ఆ డైరెక్టర్కి మీరు? అంటే ఎటువంటిదంటే ఏం అనకూడదు, ఎందుకులే అంటే నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను. తలకాయ తీసుకెళ్ళి మొలకాయలో పెట్టుకోవాలి. నీకు చెప్పాలంటే వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ కాపురాలు, వాడి ఇళ్ళు, వాడ బొళ్ళు ఏందో మొత్తం నాకు తెలుసు. కానీ ఎందుకు ఏడిపించటం అట్టా చీప్గా బిహేవియర్ నాకు ఇష్టం లేక వదిలేశా. ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే వాడు ఏమీ లేనివాడని కాదు సార్, ఏమీ లేనివాడని కాదు. ఆయన ఉన్నాయి కదా, రోజా సినిమా తీశాడు మణిరత్నం గారు మరి చాలా చదువుకున్నవాడు, లెజెండరీ లాంటి వాడు. మరి ఆయన ఎన్నో ఫ్లాపులు తీశాడు. అంతంత మాత్రాన ఆ డైరెక్టర్ లేకుండా పోతాడా? ఆయన ఇప్పటికీ లెజెండరీ డైరెక్టర్. చూడండి మరి ఆయన ఎన్ని ఇప్పుడు 1, 2, 3, 4 ఫ్లాప్. మన లేటెస్ట్ కూడా ఫ్లాప్ అయ్యేది సార్. ఇది మన కమల్ హాసన్ తగ్గలేదు సినిమా ఏదో అదే అది సబ్జెక్టు సరిలేక ఫ్లాప్ అవుతాడు తప్ప మణిరత్నం ఫ్లాప్ అవడం, సబ్జెక్టు లేక ఫ్లాప్ అవుతాడు తప్ప రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్గా ఫెయిల్ అవ్వడు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే నాకు తెలిసిన విషయాల్లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా రామ్ గోపాల్ వర్మ. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అతను టాలెస్ట్ డైరెక్టర్ హూ బిలీవ్స్ టెక్నిక్. సినిమాకి ఎంత టెక్నిక్లు ఉంటాయో అతనికి తెలిసినట్టుగా ఎవ్వడికి తెలియదు, మణిరత్నం కూడా తెలియదు. ఇతను రామ్ గోపాల్ వర్మలో ఉన్న షార్ప్నెస్, క్రియేటివిటీ ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను ఆయనతో ట్రావెల్ చేశాను 2-3 ఏళ్ళు. అయ్యో తెలుసు సార్, ఉంది ప్రశ్న ఉంది అడుగుతా. అది అతను చాలా చాలా ఇక జీనియస్. తర్వాత ఇంకెవరు అంటే నేను చెప్పను, అంత జీనియస్ అతను రామ్ గోపాల్ వర్మ. అది హిట్ ఫ్లాప్ గురించి పట్టించుకోకర్లా. అట్లానే నా ఫ్లాప్ అయితే నేనే అన్నాను ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఇంకో డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఇంటికి వచ్చాడు, మన సినిమా చేద్దామా, కథ మీరు బాగా చేశారు కానీ బ్యాడ్ లక్ అయిపోయింది అంటే, వద్దండి మేమే చేసుకుంటాను, అది ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ వస్తే మీకు బాగోదు అని పంపించేశాను. అయిన తర్వాత నేనే కథ రాసుకొని మళ్ళీ అదే ఫైనాన్సర్తో అంత ఫైనాన్స్ ఇచ్చేసా మొత్తం. ఏది ఒక ప్రాపర్టీ అమ్మేసి ఇచ్చేసేస్తారు. ఇచ్చి మళ్ళీ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి మీకు కావాలి తీసుకోండి మురళి గారు, మీ సినిమా ఫ్లాప్ ఫిట్ మీ గురించి మాకేం లేదు, మాకు అంతకుముందు క్లియర్గా కట్టారు కదా, అందుకని ఎంతైనా తీసుకోండి చేసుకోండి అన్నాడు. అంటే సంతకం పెట్టడానికి వెళ్ళాను. అంటే ఏం కథ రాసుకున్నారు ఈసారి అన్నాడు. ఏదో చిన్న కథ అన్నా. నేను వినొచ్చా అన్నాడు. మీ ఫైనాన్స్ మీ చెప్పడానికి ఏముంది అంటే లైన్ చెప్పాను. బాగుందండి, ఇది మీరే చేయాలందా, నేను చేసుకోవచ్చా అన్నాడు ఆయన. ఆయనకు అర్థమైంది కథలో ఆ దమ్ము. అంటే
మీరు సినిమా చేస్తారంటే నాకేం సభ్యంతరం లేదు కదా చేస్తాను నా అదే ఆపరేషన్ దుర్యోధన. అది ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత డబ్బులు వచ్చినాయో కౌంట్లెస్. సార్ అవును. అండ్ మరి అంత మంచి అంటే ఇప్పటికీ ఆపరేషన్ దుర్యోధనకి ఒక ప్రత్యేకత ఉంది. కరెక్ట్. అంటే ఎందుకుందంటే ఆపరేషన్ దుర్యోధన అన్ని సెంటర్లో ఆల్మోస్ట్ 100 రోజులు ఆడింది. సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో లాస్ట్ సినిమా 100 రోజులు ఆడిన సినిమా నా సినిమా ఆపరేషన్ దుర్యోధన. అప్పటి నుంచి ఇప్పటిదాకా 100 సినిమా లేదు 100 రోజులు. తర్వాత అసలు ఆ ట్రెండే లేకుండా పోయింది. ఎవరి 100 రోజులు లేవు. ఆ, అదొక్కటే లాస్ట్ 100 డేస్ సినిమా. సార్ అలాంటి గొప్ప సినిమా. ఇప్పుడు ఎన్నో వాగాడే. ఆపరేషన్ దుర్యోధనలో ఒక్క బటన్ కూడా చెల్లడవాడు. బటన్ కూడా అన్నం పెట్టా. అలాంటి వాళ్ళు కూడా కమెంట్ చేస్తున్నారంటే జో హోనా హోతా. సో అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారు. అయ్య ఛీ. నేను ఎప్పుడు నాకెవ్వరు శత్రువులు లేరండి. నా తల్లి సాక్షిగా నేను ఎప్పుడు శత్రువుని ఉంచుకోను. అడుగుతా కావాలంటే సార్ అభిప్రాయ భేదాలు ఇంకోళ్ళు వచ్చినా సరే అభిప్రాయ భేదాలు అయినా సరే అంతవరకు పక్కన పెట్టుకుంటాను తప్ప, ఒక ఇష్టం లేదనుకో కామ్గా ఉంటాను తప్ప ఒకరిని ద్వేషిస్తూ 24 గంటలు కూర్చొని నేను. సార్ జీవితం చాలా ఉంటుంది, ఆ ట్రావెలింగ్ చాలా ఉంటుంది. ఇందులో కూడా అలాంటి ఉంటాయి. సార్ హలో అన్నంత వరకే జీవితం, డైలాగ్ ఉంది. అవును. చలో అన్నంత వరకే శ్మశానం. విషయం జీవితం అది. సార్ ఆఫ్టర్ ఆల్ దానికోసం రూపాయి వచ్చినంత మాత్రాన ఎగిరిపోయి డబ్బులు పోయినంత మంది ఏడ్చి ఇట్ట చేయబెట్టుకొని మా చేతితో ఏడుతూ వచ్చి మా ఇంటి ముందు కూర్చోవచ్చి ఆ రెండు చూసా, అన్నీ చూసా. ఒకప్పుడు చిరంజీవి గారు చెప్తారు, నేను గంజి చూశాను బెంజి చూశాను అన్నాడు. అది ఆయన గ్రేట్, ఆయన సంస్కారం అది. నేను అదే సార్ అన్నీ చూసా. అయితే ఎలాగో శ్రీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆపరేషన్ దుర్యోధన ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఏం సార్ శ్రీకాంత్ గారితో మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఆ బాండింగ్ ఇది? ఎందుకంటే మీ థాట్ ప్రాసెస్కి, వెరైటీ కొత్త ఆలోచనలకి శ్రీకాంత్ గారిని మీరు ఫస్ట్ నుంచి ప్రిఫర్ చేస్తూ వచ్చారు. మంచి సినిమాలు రాశా. అవును, చాలా గొప్ప సినిమా. ప్రేయస్ రావే కానీ ఎంత లవ్ స్టోరీయో, ఇక్కడ ఎంత సోషల్ ఫిల్ము, రెండు ఎక్సలెంట్గా చేసి. అలాగే ఇంగ్లీష్ పిల్లం, ఈస్ట్ గోదావరి మొగుడు, అసలు అన్నీ అద్భుత. తాళీ సినిమా కానీ శ్రీకాంత్ గారికి మాత్రం చాలా ప్రత్యేకమైన సినిమాలు రాశారు. ఎలా కుదిరింది ఆ బాండింగ్? శ్రీకాంత్ ఎవరంటే సినిమా ఇండస్ట్రీలో నాకు ఫ్యాన్ ఉన్నారు. నేను ఫ్యాన్ని ఎవరికి? హీరో కృష్ణ గారికి. సార్ నేను హీరో, ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణ. అప్పుడప్పుడు రామారావు గారు ప్రేమించేవాడిని. అప్పుడు పెద్ద ఆయన కాబట్టి నాకు ఎప్పుడు కృష్ణ గారు అంటేనే ఇష్టం. నాకు ఎప్పుడు 100%. ఆయనకు ఎప్పుడు కంటూ ఎవరు రాయిస్తే దెబ్బ తగిలింది ఏలూరులో ఎలక్షన్లో. రామారావు గారికి తిట్టాడని వాళ్ళు రాళ్ళు వేశారు. పాప రాత్రి కంట్లో పొడుచుకుంది కృష్ణ గారికి. అప్పుడు ఆపేసి ఏలూరులో జరిగింది. ఆపేసి మద్రాసులో మళ్ళీ ఆయన షూటింగ్ చేస్తున్నాడు. మేము చూడటానికి వెళ్ళాం కన్ను ఎట్టుందో అని, గుంటూరు నుండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, నేను కృష్ణమూర్తి. ఏ ఊరు? అదే సార్, పెద్ద కాకరే సార్ అండి. ఆయన వాళ్ళ నాన్న, కృష్ణ గారి నాన్న గుళ్ళో ఆయన పేరు పెట్టాడు, శివరామకృష్ణ ఏదో పేరు, తర్వాత కృష్ణ అయింది. మా ఊళ్ళోనే ఆయన పేరు పెట్టుకుంది. ఆయనకి శివరామకృష్ణ ఏదో పోయి కృష్ణ అయినట్టుంది. ఆయన నాకెంత ఇష్టమో, ఆయన తర్వాత జూనియర్ కృష్ణ ఎవరంటే శ్రీకాంతే. అంత కృష్ణ గారు ఎంత సాఫ్ట్గా మంచోడో, సేమ్ శ్రీకాంత్ అంతే. శ్రీకాంత్ మంచికి ఎంతో మంచోడు, మంచికి ఎంతో మంచోడు. ఎప్పుడు ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి నేనే డైలాగులు రాసా అసిస్టెంట్గా. ఇది పీపుల్స్ ఎన్కౌంటర్, అందులో విజయవాడ అనుకుంటా అప్పుడు ఉండేది. అందులో నక్సలైట్ వేషం పెట్టారు. నా పక్క నుంచి కూర్చున్నాడు శ్రీకాంత్. చూస్తే మురళి గారు, నేను ఇదే నాకు ఈ వేషం నాకు ఇచ్చారు అంటే, అవునా శ్రీకాంత్,
రాస్తానా మీదే రాస్తానా అన్న. అవునా 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 అన్నాడు. రాసిన తర్వాత నేను చెప్పా చాలా బాగుంది మురళీ గారు అన్నాడు. అది చెప్పా. ఆయన ఫస్ట్ డైలాగు, ఏరి పారేయడానికి బేలు రాళ్ళు కాదు మిస్టర్, తూర్పు నుండి పడమరకి, పడమర నుంచి తూర్పుకి మార్చింగ్ చేస్తూ ప్రపంచానికి పహారాగా వస్తున్న సూర్యుడు నక్సలైట్. ఫస్ట్ డైలాగే అది ఎక్సలెంట్గా చెప్పాడు అతను కూడా. అంటే అతను అగ్రెసివ్గా ఉంటాడు. లుక్ వరకు అతను కోపం ఉన్నప్పుడు కోపంగా ఉంటాడు, నిజంగా కోపంలాగా ఉంటాడు, నిజంగా ఇన్నోసెంట్గా లాగా కూడా ఉంటాడు. అది ఆ డైలాగు మంచి డైలాగు. ఈ డైలాగు మా వాళ్ళు గాంధీ గారిలాగా సత్యాగ్రహం చేయరు, నిప్పులు చెప్పుకుంటూ వస్తారు, నిప్పు సత్యాగ్రహం చేస్తారు అనగానే బాంబు బ్లాస్ట్ అవుద్ది. అయితే శ్రీకాంత్ గారి గురించి మాట్లాడదాం, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం రాసిన డైలాగ్ని అలవోకగా చెప్పారు కదా, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. తెలీదు. అదేది నా సీన్ అది. అందరూ ఏందని చెప్పంటావు, దీనికి కథ ఉంది. 2000 ఎప్పుడు కొన్నారు సార్ ఫోన్? నోకియా. ఇప్పుడు లేదనుకుంటా అసలు ఆ ఫోను. నోకియా పుట్టినప్పుడు తీసుకున్నా. నాకు ల్యాండ్ అంటే ఇష్టం, నాకు ల్యాండ్ ఫోన్ అంటే సింపుల్గా ఉండాలి అని. ఇది మామూలు ఫోన్స్ ఉంటారు, యాపిల్ ఫోన్ అయ్యి ఉంటారు కదా, అవి కొనటం ఈజీ, అప్పుడే కొంటా. మా అబ్బాయిలు కొనుక్కున్నారు. నాకు తెలీదు, నాకు ఇంతవరకు వాట్సాప్ అంటే తెలియదు సార్. అన్నీ తెలిసే నేను సడన్గా ఫోన్ నెంబర్ చెప్పమని అడిగాను. పోసాని కృష్ణమూర్తికి ఫోన్ నెంబర్ తెలియదు, అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలియదు, ఎంత ఆస్తుందో తెలియదు, ఈరోజు ఇంట్లో ఏం కూర వండుతారో, ఏం చేస్తారో, ఇంటి కరెంటు బిల్లు, ఇంటి ఖర్చులు, అవసరాలు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎటు పోతున్నాయి, ఏమీ తెలియదు. అంతే కదా? ఏమి అసలు నేను పట్టించుకోను. ఇంతవరకు వచ్చాము, ఏముందో ఆస్తులు మొత్తం అన్నీ కలిపి నా వైఫ్కి రాసిచ్చా. సార్ అది కూడా క్వశ్చన్ ఉంది సార్. యాక్చువల్గా ఎలాగో ప్రస్తావించారు కాబట్టి అడుగుతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజానికి నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, లక్షలు సంపాదించే దగ్గర నుంచి రోజుకి 1000 రూపాయలు, 500, 800 కూలీ తెచ్చుకునేవాడు దాకా, ఎవరైనా సరే ఉద్యోగి దాకా, ఎవరు కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో భార్య మీద ఆస్తులు పెట్టడానికి సాహసించట్లేదు. లేదు. ఎందుకంటే కరెక్టే, ఈ బయట సమాజం ఎలా ఉందో చూస్తున్నాం. చూసావు. అయ్యో, ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది 100 కోట్ల రూపాయల ఆస్తిని, 100 కోట్ల రూపాయల పైన ఆస్తిని చిల్లి గవ కూడా మీ పేరు పైన ఏమీ లేకుండా భార్య పేరు మీదే పెట్టడానికి కారణం ఏంటి? అంటే నాకు దీనికంటే ఉన్న పెద్ద ఆస్తి ఒకటి ఉంది. ఆ పెద్ద ఆస్తియే నా భార్య. సార్, డబ్బులు వెంట్రుక, ఇవాళ వస్తాయి, రేపు పోతాయి అంటారే. దిల్ దియా దేవాను ఇంకో, దౌలత్ దిగా గుండో ఇంకో అని. అది డబ్బు ఎప్పుడు డబ్బు వలన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంటే సంతోషం ఉండదు. విలాసం ఉంటుంది, సంతోషం ఉండదు డబ్బు విషయంలో. అందుకని నా భార్య నాకు పెద్ద పెట్టుబడి, పెద్ద ఆస్తి. అంటే పెళ్ళి అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు మేము ఎప్పుడు ఒకరోజు అనుకుని బయటికి వెళ్ళటాలు రావటాలు లేవు. తను బీఎస్సీ బిఎల్ చదువుకుంది బాగా, ఎంఎల్ కూడా చదువుతుంటే అప్పుడు పెళ్ళి ఫిక్స్ అయింది నాకు. నేను డాక్టరేటు, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. అందుకని మా ఆవిడ ఎంఎల్ పోయింది, బిఎల్ వచ్చింది, నాకేమన్నా ఎంఫిల్ వరకే చదువుకున్నాము. ఇంకా మరి ఇక పెళ్ళి అయిన తర్వాత మరి ఇంకేడా చదువుకుంటాం? వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం. ఇంకా అది నాకు ఇట్టట్టు కొట్టుకున్నా, అయ్యో నా డాక్టరేట్ రావాలి, తర్వాత డిలీట్ చేయాలి అని నా కోరిక. ప్రొఫెసర్ అవుతామని. మావాడు కూడా ఎంఎల్ ఇక్కడ ఇప్పుడు హైకోర్టులో మావాడు రిజిస్ట్రేషన్ ఉంది. ఎంఎల్ కూడా చేస్తే ఆమెకు పెద్ద జాబ్ వచ్చేది. అదే పోయింది పాప ఆమెకి. ఎంఎల్ పిల్లలు అంటే ఇష్టం, ఇక పిల్లలు ఇద్దరు పుట్టేశారు కొడుకులు. అందుకని ఇక నేను, భార్య, పిల్లలు. తను నాకు మీకు పిల్లలంటే బాగా ఇష్టమా, భార్య అంటే బాగా ఇష్టం అంటే, నాకు నా భార్య అంటే ఇష్టం. పిల్లల కంటే నాకు ఇష్టం. ఇంట్లో ఉంటే
24 గంటలు కాదు, నువ్వు 1 ఇయర్ పాటు ఇంట్లోనే నా భార్య నేను ఉంటే ఇంట్లో నాకు బోరు కొట్టదు, సార్ అసలు బోరే కొట్టదు. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఏమి నాకు ఇక నా కోరికలు లేవు, ఆశలు లేవు, ఆ పక్కన ఉంటే చాలు. ఆశయాలు లేవు. ఇల్లు భార్య, తర్వాత బిడ్డలు. బిడ్డలు కాదట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది.